వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. రేపు ఈ టైం వరకు మన భారతదేశం మొత్తం మీద 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సెలబ్రేషన్స్లో నిండా మునిగిపోయి ఉంటాం. పొద్దున్నే ర్యాలీలు తీస్తాము, ఆ తర్వాత చక్కగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటాము. మనకి స్వేచ్ఛ ఎట్లా వచ్చింది, అప్పుడు మన మహావీరులు ఎట్లా ఫైట్ చేశారు, మనం ఎన్ని సంవత్సరాల తర్వాత స్వేచ్ఛను తీసుకున్నాము, ఇప్పుడు ఎట్లా ఉన్నాము, అవన్నీ మాట్లాడతాం. అయితే ఈ నేపథ్యంలో విమెన్ కలెక్టివ్ సరాసరి మీకు వేయాలనుకున్న ప్రశ్నలు ఏంటంటే, అసలు మనకు అందినటువంటి స్వేచ్ఛ ఏ రకమైనది, మనం పీల్చుకుంటున్నటువంటి ఈ స్వతంత్ర వాయువులు ఏ దానికి సూచిస్తున్నాయి? అంటే ఒక వర్క్ ప్లేస్ దగ్గర ఒక మహిళను రేప్ చేసే స్వతంత్రం వచ్చిందా మనకి? లేకపోతే ఎక్కడైనా రేప్ జరిగినప్పుడు మనం సైలెంట్గా చోద్యం చూస్తూ కూర్చోడానికి వచ్చిందా స్వతంత్రం? లేకపోతే అప్పుడు మనం అంత కష్టపడి తెచ్చుకున్న ఈ స్వాతంత్రం ఒక అమ్మాయికి రేప్ జరిగినప్పుడు మనం మాట్లాడకుండా కేవలం మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే మాత్రమే ప్రశ్నించే దానికి వచ్చిందా ఈ స్వాతంత్రం? అంటే బయట అరాచకాలు జరుగుతుంటే ఇంట్లో హ్యాపీగా కూర్చుని టీవీలో డెబిట్లను చూడడానికి వచ్చిందా ఈ స్వాతంత్రం? ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనం వేణోల్లా పొగుడుతాం కదా, వాళ్ళు చేసినటువంటి త్యాగాలన్నీ కూడా చూడాల్సింది ఇదేనా? ప్రస్తుత భారతదేశంలో ప్రతి అమ్మాయి దేవత అవునో కాదో తెలీదు. మీరంతా డబ్బుల్ని లక్ష్మీదేవిలాగా, చదువుకుంటున్న వాళ్ళని సరస్వతుల్లాగా చూస్తారు కదా. నిజంగా నేను ఈరోజు ఒక సరస్వతినో లేదా లక్ష్మీదేవినో అవునో కాదో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా నేను ఈ భారతదేశంలో పుట్టాను కాబట్టి ఒక భరతమాతని. అట్లానే దేశవ్యాప్తంగా ఉన్న 50% పైగా ఉన్న మహిళలందరూ కూడా చిన్నపిల్ల నుంచి చావుకు కాలు జాపుకుని ఉన్న ముసలామె వరకు అందరూ భారతీయ ముద్దు బిడ్డలే, అందరూ భారత మాతలే కూడా. మన భారతదేశంలో భారత మాతలు అందరూ రేప్లకి గురవుతున్నప్పుడు మనం మాట్లాడలేకపోతున్నాం ఎందుకు? మనకు వచ్చిన ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలన్నీ వీటన్నిటిని నార్మలైజ్ చేయడానికా, లేకపోతే స్వతహాగా మనమే మన ఆడబిడ్డల్ని రేపులు చేసుకుని చంపుకోవడానిక? మీకు ఇదివరకే అర్థమయ్యి ఉండొచ్చు. గత వారం రోజులుగా ట్విట్టర్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా, ఏ న్యూస్ పేపర్లో చూసినా, ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ #నిర్భయ2. ఈ ఘటన గురించి నేను ఎంత ఎక్కువ పర్సనల్గా తీసుకోవాల్సి వస్తుందంటే, సగటు ఒకసారి ఒక మహిళకి రేప్ జరిగినా కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్య సెక్స్ జరిగినా కానీ, వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఎక్స్చేంజ్ అవుతుందో స్పర్మ్ కౌంట్ కేవలం 15 గ్రాముల స్పర్మ్ మాత్రమే చేరుతుంది. కానీ నిర్భయ2 ఘటనగా మనం ఈ రోజు అంతా మాట్లాడుకుంటున్నటువంటి కలకత్తా డాక్టర్ ఎవరైతే ఉన్నారో, జూనియర్ డాక్టర్, ఆ అమ్మాయికి జరిగిన సంఘటన ఎంత భయభ్రాంతులకు గురి చేస్తుందంటే, నిజంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళి నేను ఉద్యోగం చేయగలనా అనే ప్రశ్న ప్రతి అమ్మాయిలో మెదలాల్సిన సమయాన్ని, ఆ పరిస్థితుల్ని దాపురించింది. వర్క్ ప్లేస్లో దాదాపు ఒక డాక్టర్ నైట్ డ్యూటీకి వెళ్ళింది. జరిగిన సంఘటన అంతా మీకు ఇదివరకే తెలుసుండొచ్చు. ఆ రోజు దాదాపు 2:30 నుంచి 3 గంటల మధ్య ఆ అమ్మాయి ఒక సెమినార్ హాల్లోకి 3rd ఫ్లోర్లో, సో ఆర్జీ హాస్పిటల్, ఇంకా అది ఏమంటారు మెడికల్ కాలేజ్ కూడా, సో 3rd ఫ్లోర్లో సెమినార్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆకతాయి వ్యక్తి సంజయ్ దాస్, అయితే ఆయన వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2019-18 నుంచి ఆయన పోలీసు వాళ్ళకి వాలంటీర్గా, సివిక్ పోలీస్గా చేస్తున్నాడు. సో అట్లాంటి స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి ఆ 3 గంటల ప్రాంతంలో, అంటే ఉదయం ఆ టైంలో సెమినార్ హాల్లోకి వెళ్ళే అవసరమే ఉండదు, అసలు హాస్పిటల్కి రావాల్సిన అవసరమే ఉండదు. కానీ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వెళ్ళి ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేశాడు. ఇక్కడి వరకు మనం చూసాము, ఎందుకంటే ఈ ఘటన మనకి 9వ తారీఖు జరిగితే 10వ తారీఖు సంజయ్ దాస్ను అరెస్ట్ చేశారు. కానీ మనం ఆ అమ్మాయికి జరిగినటువంటి అటాప్సీ రిపోర్ట్స్ని పరిశీలించినట్టయితే ఆమె శరీరం నుంచి డాక్టర్లు 150 గ్రాముల స్పర్మ్ను డిస్కవర్ చేశారు. అంటే ఆ అమ్మాయి మీద ఒక్క వ్యక్తి కాదు, దాదాపు 8 నుంచి 10 మంది వ్యక్తులు దారుణంగా రేప్ చేశారు. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే అమ్మాయిని మర్డర్ చేశాక రేప్ చేశారు. ఆ అమ్మాయి శరీరం మొత్తం, పెదాలు, ఎడమ కాలు, నెక్, ఇంకా తర్వాత ప్రైవేట్ పార్ట్స్, కళ్ళలోంచి కూడా రక్తం వచ్చింది. అంటే శరీరం మొత్తము రక్తాన్ని స్రవించే పరిస్థితికి తెచ్చి అంత దారుణంగా చంపేసి ఆ తర్వాత రేప్ చేశారు. అంటే ఆమె చావు చివరి అంచుల్లోనూ రేప్కి గురి కాబడుతూ ఉన్నది. చచ్చిపోయాక కూడా తన శరీరంతో ఒక కామాంధుడి కామాన్ని తీర్చాల్సి వచ్చింది. సో మన భారతదేశంలో
ఇంతటి ఘటనలు ఎట్లా ఉన్నాయంటే ఒక మహిళ బ్రతికి ఉన్నా చచ్చిపోయిన ఒక మగాడి కామాన్ని తీర్చడానికి మాత్రమే మేము ఉన్నామా? ఈ విషయం మీద ప్రభుత్వాలు సరైన తీరులో స్పందిస్తున్నాయా? ఈ కేసు నిన్ననే సిబిఐకి ఇచ్చేశారు. ఇంకా సిబిఐ కూడా తన దర్యాప్తును మొత్తం తీసుకుంటుంది. అయితే సంజయ్ దాస్ను ఒక్కరిని అరెస్ట్ చేసి మనకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి అంటే ఓకే మీకు న్యాయం జరిగింది వెళ్ళిపోండి అని అంటారా? ఆ రోజు ఆ కాలేజ్ ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సందీప్ను అప్పుడే ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినట్టయితే అతన్ని రాత్రికి రాత్రే అంటే అర్ధరాత్రే కలకత్తా గవర్నమెంట్ కాలేజ్కి ప్రిన్సిపల్గా చేసేశారు. ఈవెన్ దీని మీద హైకోర్టు కూడా స్పందించింది. ఆయన నైతిక బాధ్యత వహిస్తూ ఇంతటి పెద్ద కేసులో రాజీనామా చేస్తే మీరు వెంటనే సేమ్ నైట్ రోజే మీరు ఆయనని ఇంకో కాలేజ్కి ప్రిన్సిపల్గా ఎట్లేస్తారు? ఇమ్మీడియట్గా ఆయన అదంతా తీసేసి లాంగ్ లీవ్ పెట్టి ఎటైనా వెళ్ళిపోమని చెప్పండి. అట్లనే ఈ కేసుకి సంబంధించిన దర్యాప్తులో ఆయనను సహకరించమని చెప్పండి అని చెప్పేసి అన్నారు. సో మీరే చూడండి, ఇక్కడ జరిగినటువంటి ఇంతటి మారణకాండ ఒక అమ్మాయి శరీరంతో దుర్భేద్యంగా వీళ్ళందరూ కూడా ఆడుకున్నారు. ఆ 8 మంది ఏరి మరి 8 నుంచి 10 మంది అన్నప్పుడు ఒకరిని అరెస్ట్ చేస్తే ఇంకా 8-9 మంది ఉండాలి. వాళ్ళేరి వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు? వాళ్ళ విషయంలో అసలు ఎటువంటి దర్యాప్తు జరగటం లేదు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఈ విషయం ఏదైతే ఉందో ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళు అచ్చంగా ఒక సూసైడ్గా ఫ్రేమ్ చేయడానికి ట్రై చేశారు. ఎంత క్లియర్ కట్గా ఉన్నాయంటే ఆ రోజు సంజయ్ దాస్ రేప్ చేసిన తర్వాత అంటే రేప్ చేసే ముందు ఆ హాల్లోకి వెళ్ళే ముందు ఒక హెడ్సెట్ పెట్టుకున్నాడు. తీరా రేప్ జరిగి మొత్తం పని అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు ఆ హెడ్సెట్ లేదు అండ్ ఆ హెడ్సెట్ మృతదేహానికి దగ్గరలో పడి ఉంది. అయితే ఇది చాలా ప్లాన్డ్గా ప్రొఫెషనల్ మర్డర్. ఎందుకంటే ప్రతి ఎవిడెన్స్ని కూడా అరెస్ట్ చేయడానికి ట్రై చేసిన వీళ్ళు సంజయ్ దాస్ అసలు ఎక్కడ దొరికిపోయాడు అంటే ఆ రోజు హత్య చేసిన తర్వాత అత్యాచార హత్య జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఎక్కడైతే ఉంటాడో అక్కడ స్నానం చేసి ఆ బట్టలు నెక్స్ట్ డే పిండుకున్నాడు. కానీ తన షూ మీద ఉన్నటువంటి బ్లడ్ మార్క్స్ని క్లీన్ చేయడం మర్చిపోయాడు. సో తరచూ హాస్పిటల్కి రావడం వరకు బాగానే ఉంది, కానీ అర్ధరాత్రిలో ఆయన అక్కడికి రావాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రాథమికంగా అక్కడ ఆయనని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఆయనని పట్టించే లోపే అంటే దీన్ని సూసైడ్గా ఫ్రేమ్ చేస్తున్న టైంలోనే మెడికల్ స్టూడెంట్స్ దాదాపుగా వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రతి మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసిండ్రు. అది కాస్త దావానలంలా వ్యాపించి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లోని స్టూడెంట్లు, జూనియర్ డాక్టర్లు ప్రతి మెడికోస్ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడంతో సీరియస్ కేసు అయిపోయింది. దీని విషయంలో ఇంకా అక్కడ ప్రభుత్వాలు కానివ్వండి, పోలీసులు కానివ్వండి తోక ముడుచుకోవాల్సి వస్తుంది. అయితే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఇతనికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఈ కేసు ఏ నిమిషమైనా నీరు గారిపోవచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. చూడండి, స్వతంత్ర భారతదేశంలో మనం నిలబడి ఇక్కడ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నటువంటి ఈ దేశంలో ఒక రేప్ని కూడా సూసైడ్గా చిత్రీకరించేటటువంటి ఈ దేశంలో మనకున్న విలువ ఏంటంటే ఒక మగవాడికి కోరిక తీర్చడానికి ఉన్న వస్తువులుగా స్త్రీని సెక్స్ ఆబ్జెక్ట్గా చూపిస్తూనే ఉన్నారు. అండ్ ఈ విషయంలో రాజకీయ నాయకులు కూడా ఒక పార్టీ ఇంకో పార్టీని అనటం, ఇంకో పార్టీని అనటం జరుగుతుంది తప్పిస్తే ఎటువంటి రకంగా చూసుకున్నా కానీ ఈ కేసు అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి న్యాయం జరిగేదైతే చూడట్లేదు. మీరు ఎంతసేపు నాటకాలు ఆడినా మేము ఆ విషయంలో వర్కౌట్ చేస్తున్నాం, నిజమైన అక్యూజ్డ్ ఎవరున్నారు, అసలు అక్కడ నిందితులు ఎవరున్నారు పట్టుకోవడానికి మేము పూర్తి స్థాయిలో కిందికి దిగి చూస్తున్నాము, లోతుగా దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. కానీ రాజకీయ పార్టీల చేతు అయితే ఇక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా. బీజేపీ అయితే ఏంటి, కాంగ్రెస్ అయితే ఏంటి, ఇంకోటి అయితేనేంటి ఒక మహిళకి మీరు రక్షణ ఇవ్వలేనప్పుడు మీరు అంతంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి పదవుల్లో కూర్చుని మళ్ళీ ప్రజాధనాన్ని కూడా అవగొడుతున్నారు. మీకు ఏ హక్కు ఉంది అట్లాంటప్పుడు? 78వ స్వతంత్ర దినోత్సవం అని చెప్పేసి రేపు ఎవరు హర్ ఘర్ పర్ తిరంగా అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. పూర్తిగా ప్రతి భారతదేశపు ఇంటి కుమ్మం ముందు లేదా ఇంటి టెర్రస్ మీద భారతదేశ త్రివర్ణ పతాకం ఎగరవేయాలంటున్నారు. మరి ఈ సందర్భంగా అడుగుతున్నాము మహిళలందరి తరపున, భారతదేశంలోని ప్రతి భారతమాత తరపున నేను అడుగుతున్నాను, మరి మనం మన ఇళ్ళ మీద తిరంగా జెండా పెట్టుకున్నంత మాత్రాన మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే రేపిస్టులు ఉన్నారో వాళ్ళకి బుద్ధి వస్తుందా? లేకపోతే ప్రతి ఇంటి ముందు నిర్భయ ఘటననే మనం ఫ్లెక్సీలుగా చేసి జెండాలుగా మార్చుకుని పెట్టాలా?
ఎంతటి దారుణం ఇది అంటే ఒక వ్యక్తిని దారుణంగా 8 నుంచి 10 మంది రేప్ చేసి అంత సెమెన్ ఉంది ఆమె లోపల. దీనికి బాధ్యత ఎవరు? ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు న్యాయం ఎవరు చేస్తారు? డబ్బులు పాడేస్తే వచ్చేది కాదు కదా ఇది. ఒక సగటు మహిళ తన వర్క్ ప్లేస్లో సేఫ్గా ఉండలేనప్పుడు ఈ భారతదేశానికి స్వతంత్రం వస్తే ఎంత పోతే ఎంత? బ్రిటిష్ కాలంలో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుందాం, లేదా మన స్టేట్ వైజ్గా చూసుకుంటే రజాకార్ల పాలనలో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుందాం. ఇప్పుడు అవేవి లేవు కదా. ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే కదా ఎన్నుకోబడ్డారు. ఒక పెద్ద యంత్రాంగమే ఉంది మనకి ప్రతి అంశం మీద, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మంచి యంత్రాంగం ఉంది. వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి పబ్లిక్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ప్రజల్ని కాపాడడానికే కదా. ఎక్కడ మరి మనం ఫెయిల్ అవుతున్నాము? ఈ విషయంలో ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రతి నిందితుడిని పట్టుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఈరోజు నిర్భయ 2 అనే ఘటన ఏదైతే జరిగిందో దీని పట్ల ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండడానికి ఓటు తీసుకోవాలి రేపటి సందర్భంలో. ఇప్పుడైతే ఖచ్చితంగా నేను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అయితే చెప్పదలుచుకోలేదు. ఆనాడు మహాత్మా గాంధీ అన్నాడు, అర్ధరాత్రి మహిళ ధైర్యంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళగలిగితే అప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని. కానీ ఈరోజు అదే అర్ధరాత్రి మహిళలు అందరూ కలిసి ఫ్లెక్స్లు పట్టుకొని, క్యాండిల్లు పట్టుకొని ఏవైతే ఘటనలు జరుగుతున్నాయో వాటిలో మాకు న్యాయం చేయండి అని చెప్పి అర్థిస్తూ అర్ధరాత్రి నడి రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని మరి మనం స్వతంత్ర భారతదేశం అందామా, లేకపోతే మనని మనమే వంచుకుంటూ మనమే బానిసలుగా మార్చుకున్న భారతదేశం అనాలా?